కేంద్రాన్ని కంప్లైంట్ చేస్తానే వెబ్ కాస్టింగ్ పెట్టారు. అంటే మీ ప్రతి బూత్లో కూడా ఒక కెమెరా ఉంటుంది. ఎవరు కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ చేసేదానికి ఉండదు, అదంతా రికార్డ్ అవుతా ఉంటుంది. సో మనకేం ఇబ్బంది లేదు. మనము చట్టపరంగా న్యాయపరంగా మనము ఎప్పుడు కూడా మన నియోజకవర్గంలో ఇట్లా రిగ్గింగ్ ఇవన్నీ మనకు చేయము. న్యాయపరంగా గెలిస్తేనే గెలుపని మనం నమ్మేవారం కాబట్టి అదే విధంగా మనం చేయడం జరుగుతుంది. తిరుపతి అసెంబ్లీలో 34,000 ఫోటోలు మార్చేశారు. ఎపిక్ కార్డ్స్ ఫోటోలు, పేరు అదే ఉంటుంది, వయసు అదే ఉంటుంది, ఫోటో మారిపోయింది. ఈ దొంగ ఫోటోలు క్రియేట్ చేసింది ఎవరు? ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇదే మిథున్ రెడ్డి. నేను సిబిఐ ఎంక్వైరీ కావాలని కూడా కోరటం జరిగింది. ఇది కేంద్ర ఎలక్షన్ కమిషన్ కు రాయడం జరిగింది. రాష్ట్రంలో ఉండే పోలీసు వాళ్ళు దాన్ని ఆరాధిస్తేనే కలెక్టర్ ను పోలీస్ ఆఫీసర్ అందరినీ సస్పెండ్ అయ్యారు. ఎవరైతే అధికారులు దీంట్లో సంబంధం ఉందో అందరూ సస్పెండ్ అయ్యారు. అధికారులు వెనకాల ఎవరున్నారో దీన్ని తేల్చేదానికి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పడం కోరటం జరుగుతోంది. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లోపల ఎలక్షన్ అయినాకనో దీనిపైన సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరుగుతుంది అనేది స్పష్టంగా తెలియజేస్తుంది.